BR6 న్యూస్ కి ధన్యవాదాలు. కల్లూరు మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు కౌన్సిలర్గా కిష్టంశెట్టి లక్ష్మి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. వారు ఎన్నికల గుర్తు హస్తం. పుల్లయ్య బంజర గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మట్టా దయానంద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 11వ వార్డులో ఉన్న సమస్యల్ని ఓటర్ల ద్వారా తెలుసుకుని వాటికి వెంటనే పరిష్కార మార్గాలు తెలియజేశారు. కల్లూరు మున్సిపాలిటీలో 20 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని అక్కడ ఓటర్ మహాశైలకి నాయకులు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. దయానంద గారు, ప్రసాద్ రెడ్డి గారు, నీరజ మేడం గారు, ఆ తోటి అభ్యర్థి అందరి సాయంతో నన్ను హస్తం గుర్తు కేసి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. నా సీరియల్ నెంబరు 1. హస్తం గుర్తుకి ఓటేసి గెలిపించగలరు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లక్ష్మక్కని భారీ మెజార్టీతో గెలిపించి మీ సీనియర్కి కానివ్వండి, ఎమ్మెల్యే గారికి కానివ్వండి, మీరు కానుకగా ఇవ్వాలని మిమ్మల్ని అందరిని కూడా అక్కచెల్లెమ్మల్ని అందరిని కూడా మనసిచ్చి మిమ్మల్ని అందరిని కూడా కోరుతున్నాను. కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఏ ఉన్నా కానీ సర్దుకొని భారీ మెజార్టీతో గెలిపించాలని మళ్ళొక్కసారి మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపిస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈయనతో మాట్లాడి డెఫినెట్ గా దాన్ని కూడా సాల్వ్ చేస్తాను. మీకు తెలుసు, మీరు ఒక్కడే చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, హస్తం గుర్తు మీద ఓటేయండి, నామినేషన్ ఇక్కడ గెలిపించండి. మేము ఒక్కటే కోరేది మిమ్మల్ని, మీరు అది చేస్తేనే మీ పుల్లయ్య బంజర్ డెవలప్ అయింది. ఎవరిని గెలిపించినా మీ పుల్లయ్య బంజర్ డెవలప్ అయింది. మళ్ళీ ఒక్కసారి తెలియజేస్తూ విద్యునైలో మీరంతా కూడా హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. అలాగే మన లక్ష్మి గారు 11వ వార్డు మాట్లాడే పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం